నమస్తే నా పేరు దానండి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సైట్ గో తెలుగు. ఈరోజు మన వీడియోలో OnePlus 9RT స్పెసిఫికేషన్స్ అండ్ దాంతోపాటు ఇండియాలో రిలీజ్ డేట్ అండ్ ఇండియాలో ప్రైస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడదాం అనమాట. దాని తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు వచ్చేసరికి మనము ఈ యొక్క రిలీజ్ డేట్ అండ్ దాంతోపాటు దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పవర్ఫుల్ చిప్సెట్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే ఇందులో మనకు 6.62 ఇంచ్ E4 AMOLED డిస్ప్లే అయితే వాడడం జరిగింది. సో ఇక్కడ మనకు రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. అదే ఇక్కడ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి మనకు 600 Hz అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ డిస్ప్లేలో ఇంకొక మంచి ఫీచర్ వచ్చేసరికి దీని బ్రైట్నెస్ అనమాట. సో మనకు జనరల్గా అన్ని మంచి ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకు చాలా తక్కువలో అయితే ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ మనకు 700, 800, 900 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ రీడబిలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు మంచిగా అయితే విజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు HDR10+ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే పరంగా కూడా చూసినట్టయితే మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా అంటే ఒక యూజర్కి ఎలాంటి డిస్ప్లే కావాలో, ఒక గేమర్కైనా సరే, ఏదైనా కంటెంట్ వాచ్ చేసేటోళ్ళకైనా సరే ఎలాంటి డిస్ప్లే కావాలో సో ఒక మంచి డిస్ప్లే అయితే వాడడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ప్రాసెసర్ కూడా ఆబ్వియస్గా అయితే మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని కెమెరాస్ ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్. సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకు మ్యాక్రో లెన్స్. అదే సెల్ఫీ షూటర్ వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వాడడం జరిగింది. సో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా ఒక టిక్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ. సో ఇక్కడ కూడా మనకైతే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా 65 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు దీని కెపాసిటీ వచ్చేసరికి 4500 mAh అయితే ఉంటుందన్నమాట. సో స్పెసిఫికేషన్స్ అన్ని డిస్కస్ చేసినాం. సో కెమెరా వచ్చేసరికి మంచిగా ఉంది, బ్యాటరీ బాగుంది, డిస్ప్లే బాగుంది. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా అయితే మనకు టాప్ నాచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా అయితే మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక కాంప్రమైజ్ వచ్చేసరికి కాంప్రమైజ్ అని చెప్పలేం, కానీ సో చేంజ్ అని ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ అయితే రాదనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే చాలామంది OnePlusని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీని సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ వచ్చేసరికి క్లీన్, సింపుల్, బ్లోట్వేర్ లేకుండా ఆల్మోస్ట్ మనకు స్టాక్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి చాలామంది అయితే ఆక్సిజన్ ఓఎస్ని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు OnePlus 9RTలో వచ్చేసరికి మనకు ఇంకా కలర్ ఓఎస్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లో కూడా చూసినట్టయితే మనకు కంప్లీట్గా కలర్ ఓఎస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఆక్సిజన్ ఓఎస్ అయితే ఉండదు. ఇంకా ఇప్పటి నుంచి వచ్చే OnePlus మొబైల్స్ వచ్చేసరికి కంప్లీట్గా కలర్ ఓఎస్ అయితే ఉంటుంది. సో నిజంగా ఎవరికైనా కలర్ ఓఎస్ కావాలి అనుకుంటే, అండ్ కలర్ ఓఎస్ కావాలనుకోరు, సో సాఫ్ట్వేర్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు ఆక్సిజన్ ఓఎస్ లేకపోయినా పర్లేదు, అంత నేను ఆక్సిజన్ ఓఎస్ ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ నాకు స్పెసిఫికేషన్ ఉండి, ఒక మంచి స్పెసిఫికేషన్ ఉంది, ఒక డీసెంట్ ప్రైస్ ఉన్నట్లయితే నేను ఒక మొబైల్ని పర్చేస్ చేసా అనుకుంటే మాత్రం ఈ యొక్క మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ యొక్క వీడియో ఎండ్ వరకు అంటే ఇప్పుడు ఇంకొంచెం కొన్ని ఫ్యూ మినిట్స్లో అయితే నేను ఈ యొక్క ప్రైస్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది. సో ప్రైస్ వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ప్రైస్ అయితే ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఆ ఒక ప్రైస్లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ దీని మనకు స్టోరేజ్ విషయాన్ని మాట్లాడినట్లయితే ఇందులో మనకు స్టార్టింగ్ వచ్చేసరికి 8+128GB వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 12+256GB వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. సో 8+128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇండియాలో ఆల్మోస్ట్ అరౌండ్ 40 నుంచి 42,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి అంత అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ 12+256GB వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 47,000 to 49,000 అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రైస్కి ఈ యొక్క స్పెసిఫికేషన్ మ్యాచ్ అవుతుందా లేదా, అంటే ఒక మంచి ప్రైస్ అయినా అన్న ఒక క్వశ్చన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ అనే చెప్తాను. కానీ ఎవరికైతే ఆక్సిజన్ ఓఎస్ కోసమే ఈ యొక్క OnePlus మొబైల్ పర్చేస్ చేస్తున్నారో సో వాళ్ళకు వచ్చేసరికి ఒక చాలా పెద్ద డిసప్పాయింటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో అంటే 42,000 కానీ 47,000 కానీ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ మనకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా అంటే మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 7 to 8 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మనకు కన్సిడర్ అయితే చేయొచ్చు. కానీ నిజంగా చాలామంది ఆ అన్ని మొబైల్ అంటే రియల్మీలో కానీ, పోకోలో కానీ, మనకు రెడ్మీ, షామీ అంటే ఏ ఒక్క మొబైల్లో కానీ పక్కన పెట్టేసి OnePlus మొబైల్ చాలామంది పర్చేస్ చేయడానికి రీజన్ వచ్చేసరికి మనకు ఆక్సిజన్ ఓఎస్. సో అదే లేదు కాబట్టి సో చాలామంది అయితే బ్యాక్ స్టెప్ వేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నాకు నిజంగా ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మనకు ఎవరికైతే నాకు సాఫ్ట్వేర్ అంత ఇంపార్టెంట్ కాదు, సో ఆక్సిజన్ ఓఎస్ నేను పెద్ద ఏం ఫ్యాన్ కాదు. ఇంతకుముందు నేను వన్ UI వాడడం జరిగింది, MI UI వాడడం జరిగింది. సో అట్లా వాడినా నాకు ఎప్పుడు నేను ఆక్సిజన్ ఓఎస్ వాడలేదు. సో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదనుకుంటే మాత్రం ఈ యొక్క మొబైల్ని అయితే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక కంప్లీట్ స్మార్ట్ ఫోన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్గా మనకు రిలీజ్ అయినప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉంటుంది, ఏదో కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటుంది. కాబట్టి 1,500 to 2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మొబైల్.
సో 40,000కి ఈ యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక మంచి గో అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.